హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడేంటండి 7 గంటలైంది ఇండియాలో. ఈ పాటికే మీరు మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని మరొకసారి దేవుని వాక్యం ధ్యానించడానికి సిద్ధంగా ఉండాలి. రండి మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మరోసారి విందాం. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, వింటూనే ఉన్నామయ్యా నీ మాటలు. వినిన దాన్ని హృదయంలో భద్రపరుచుకున్నటకు, వాక్యానుసారంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, వింటూనే ఉన్నాం. నా మట్టుకు నేనే చెబుతూనే ఉన్నాను. ఇదిగో 5-6 సంవత్సరాలు అవబోతుంది ఇంచుమించు రోజు దేవుని వాక్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వింటూనే ఉన్నాం. వింటున్నారా మీరు? అంటే వింటున్నామంటారు. ఏంటంటే వింటున్నట్టుగా ఇక్కడ వ్యూయర్స్ మాకు చాలామంది కనబడతారు. కానీ కొంచెం అనలైజ్ చేసి చూస్తే ఎంతమంది వ్యూయర్స్ వచ్చారనే దానికంటే వారిలో ఎంతమంది పూర్తిగా విన్నారు అంటే మ్యాక్సిమం చాలామంది 4 to 5 minutes వరకే వింటున్నారు. కంటిన్యూస్గా 15 నిమిషాలు లేక 1 hour వినేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా జుర్రుకొని ఆధ్యాత్మికంగా వర్ధిల్లేవారు ఎందరో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటారు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. మీరు ఎంతసేపు విన్నారన్నది కూడా ముఖ్యం కాదు. అసలు ఎంత విన్నారన్నది కూడా ముఖ్యం కాదు. వాక్యములోని ఏ మాట మీ హృదయాన్ని తాకింది, ఏ మాట ద్వారా మీరు ఆదరించబడ్డారు, హెచ్చరించబడ్డారు, దిద్దబడ్డారు, పురికొల్పబడ్డారు, ఒప్పుకోలు కలిగింది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏం నేర్చుకున్నారు అనేది ఇంకా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలామంది వింటున్నారు అంటున్నారు, కానీ వారి బ్రతుకుల్లో ఆ మార్పు కనబడటం లేదు. యాకోబు అన్నాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండుడి. విని ఊరుకోవటం కాదు, విని మరిచిపోవటం కాదు, విని వదిలేయటం కాదు, వినిన దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఎంతమంది విన్న వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు? వాక్యాన్ని అనుదిన జీవితంలో ఉపయోగించుకుంటున్నారు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన హెచ్చరికలు, ఆయన నడిపింపులు, ఆయన యొక్క శాసనాలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క మనస్సును మనం ఎరుగుతామండి. వాక్యం అనేది దేవుని శక్తిని, ఆయన ప్రేమను, ఆయన మనస్సును, ఆయన ఆలోచనలు మనకు బయలుపరుస్తుంది. వింటున్నాం అంటున్నారు. మార్పు లేని వినటం వల్ల, ఊరికే వింటున్నాం అనడం వల్ల ప్రయోజనం ఏముంది? యేసుప్రభు చాలా ప్రసంగాలు చేసిన తర్వాత, బోధించిన తర్వాత ఆయన అనేవాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెవులు లేవా? అందరికీ చెవులు ఉన్నాయి. వినుటకు చెవులు గలవాడు, వినాలి అనే మనస్సు కలిగిన వాడు, వినాలి అనే మనస్సు కలిగిన వాడు వినగలుగుతాడు, విన్నదాన్ని గ్రహించుకోగలుగుతాడు, గ్రహించుకున్న దాని ప్రకారంగా నడుచుకోగలుగుతాడు. దేవుని మందిరాలకు క్రమంగా వెళ్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, వాక్యం వింటున్నాము అని చెప్పుకుంటూ ఏ విధమైన మార్పు లేని వ్యక్తులు నిజంగా వినటం లేదనే అర్థం అండి. వినేటప్పుడు వారి మనసుకి దాన్ని అనునయించుకోవటం లేదు. ఒకవేళ మీ ఇంట్లో మీ పిల్లల్ని ఎవరన్నా, బాబు కొంచెం మంచి ఒక గ్లాస్ వాటర్ తీసుకురా అని అంటే ఒకసారి చెప్పావు, అక్కడే ఉన్నాడు ఎదురుకుండా మీ బాబు లేక పాప, ఒక గ్లాస్ మంచిలు తీసుకురామ్మా, ఒక గ్లాస్ మంచిలు తీసుకురామ్మా,
ఒక గ్లాస్ మంచిలు తీసురా అమ్మా, ఒక గ్లాస్ మంచిలు తీసురా అమ్మా, ఒక గ్లాస్ మంచిలు తీసురా అమ్మా అని గట్టిగా అరిచారు అనుకోండి, ఎందుకు అలా అరుస్తారు? 5 సార్లు చెప్పారు, మీరు విన్నాను నేను. మెల్లగా చెప్పారు, కోపంగా చెప్పారు, బతిమడుతూ చెప్పారు, అరిచి చెప్పారు, విన్నాను, వినపడుతుంది అంటే సరిపోద్దా? ఎప్పుడు తెలుస్తుంది తను వినింది లేనిది? అతని బిడ్డ వెళ్ళి ఆ మంచినీళ్ళు తీసుకొని ఇచ్చినప్పుడు కదా వినటానికి చెవుల్లో వినపడుతుంది, కానీ దాన్ని చేయటం లేదే. మనలో అనేక మందిని వాక్యాన్ని వింటున్నాం, కానీ వాక్యానుసారంగా బ్రతకటం లేదు, వాక్యాన్ని క్రియలలో నెరవేర్చడం లేదు. కాబట్టి ఏ మార్పు జరగదు, ఏ భక్తిలోనూ మనం వృద్ధి చెందలేము, ఏ ప్రయోజనం ఉండదండి. మీరు వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది ప్రభు మీద. వినటానికి మనసును సిద్ధపరచుకోవాలట. కథలు వినటానికైతే మనకి చెవులు దురద చెవులు ఉంటాయి కొంతమందికి. గుసగుసలు వినడానికి, విమర్శలు వినడానికి, పనికిమాలిన మాటలు వినడానికి మన చెవులు రెక్కించుకుంటుంటాం. కానీ బుద్ధి చెప్పే మాటలు, పరసంబంధమైన మాటలు, విశ్వాసాభివృద్ధి కలుగు చేసే మాటలు, దేవుని మాటలు వినాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇర్మియా అన్నాడు, వినుటకు వారి హృదయమును సిద్ధపరచుకొనరు గనుక వారు వినలేకపోయిరి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారు. వినడానికి తమ మనస్సును సిద్ధపరచుకోలేరు. కాన్సన్ట్రేషన్ ఉండాలండి వినడానికి. మనం చాలా శబ్దాలు వింటుంటాం, అన్నీ మన మనసులోకి వెళ్ళవు. దేవుని స్వరం కూడా మనకేదో శబ్దంలాగా వినపడితే ప్రయోజనం ఏముంది? హృదయాన్ని, దేవా నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అన్నప్పుడే కదా దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడింది సమూయేలు అనడమే కాదు, దేవుడు చాలా విషయాలు వివరంగా యాజకుని కుటుంబాన్ని గురించి, ఇశ్రాయేలు భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు దేవుడు బాలుడైన సమూయేలుకు వివరించగలిగాడు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్మని మనసులో పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు మనం వాక్యం వినడానికి సిద్ధపడకుండా చర్చిలకు వెళ్తాం? ఏంటండి, ఇదిగో అన్నదాన ధ్యానం వింటున్నామని గబకన ఏదో పెట్టేసి గబగబ ఏదో వినేసి ఏదో అక్కడ వస్తుంటే ఇక్కడ మాట్లాడుకుంటూ, దయచేసి మాట్లాడుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఏదోదో అది ఇది పనులు చేసుకుంటూ, పనులంటే మీరు మౌనంగా పనిచేస్తే పర్వాలేదు కానీ, బట్ అది కూడా ఇట్ ఈస్ నాట్ కాన్సన్ట్రేషన్ ఉండదు. అన్నీ పక్కన పెట్టి మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, యేసు పాదముల యొద్ద కూర్చుంటే ఆయన మాట వినింది చూసారా? అందుకే ఆమె గొప్ప విశ్వాస అయిందండి. ప్రభు ఆమెను మెచ్చుకోగలిగాడు. ప్రభు నిన్ను మెచ్చాలంటే ఆయన మాట ప్రకారంగా బ్రతకాలంటే ఆయన మాట వినాలి. వినుటకు వారి మనసును సిద్ధపరచుకోరు కనుక వారు వినలేకపోయేదిగో యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించుదురు. కొంతమంది విన్నా కూడా దాంట్లో సంతోషంగా వింటారు. చెప్పావు మొహం వికారంగా పెడతారు చూడండి. మన పిల్లలు కొంచెం వాళ్ళకి ఇష్టం లేని మనం చెప్పినప్పుడు అట్లా దేవుని వాక్యాన్ని ఆయన ఏదో మన మీద పెత్తనం చేస్తున్నాడని, మన మీద కఠినమైన చెప్తున్నాడు అనుకున్నట్టుగా, వాక్యము అది కష్టము అలా బతకలేము అన్నట్టుగా నువ్వు వినటం వల్ల ప్రయోజనం ఏముంది? సంతోషంగా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయానికి అది మేలు కలుగుతుంది. వినండి. ఇక మీదట ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు దేవుని కొరకు ప్రత్యేకపరచండి. వేరే ఏ శబ్దాలు లేకుండా, వేరే ఏ పనులు పెట్టుకోకుండా వాక్యాన్ని, దేవా నాతో మాట్లాడి ఈ రోజున అని ప్రార్థనాపూర్వకంగా వినండి. ఆ మాటలు మీ బ్రతుకును మార్చేస్తాయి, ఆదరిస్తాయి, హెచ్చరిస్తాయి, దీవెన కలుగు చేస్తాయి, మన స్వభావాన్ని మారుస్తాయి, మన క్రియలు మారుస్తాయి, మన పనుల్లో దేవుని దీవెన చూడగలుగుతాం. మనకు తెలియకుండానే ఆయన మాటలు మన నవనాడుల్లోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి మన ప్రవర్తన అంతా మారిపోతుంది, మన జీవిత శైలి అంతా మారిపోతుంది. వాక్యం చాలా శక్తి కలిగిందండి. వాక్యం చాలా బలమైంది. వాక్యం చాలా చాలా శక్తివంతమైంది.
19వ వచనం చూడండి, 1వ అధ్యాయం యాకోబు పత్రికలో. నా ప్రియులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిడపరువాడుగాను, మాటలాడుటకు నిదానించేవాడుగాను, కోపించుటకు నిదానించేవాడై ఉండవలను. వినుటకు వేగిరపడేవాడిగా ఉండు, మాటలాడడానికి నిదానించు, కోప్పడటానికి నిదానించు. ఎందుకనగా నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగు దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. లోపల నాటబడి మీ హృదయములలో, దేవుని వాక్యం మన హృదయంలో నాటబడుతుందండి. ఇట్ ఈస్ ఎన్గ్రేవ్డ్ అంటే దాంతోపాటే వచ్చేస్తుంది. చూసారా, వాక్యము ద్వారా మీ హృదయము నాటబడింది, చెక్కబడింది, మర్చబడింది. వాక్యం మీ స్వభావంలో భాగమైపోయింది. మీ వాక్యం మీ 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 మనస్తత్వంలో ఒకటైపోయింది. మీ యాటిట్యూడ్ని మార్చేస్తుంది, మీ స్థితిని మార్చేస్తుంది. వాక్యం శక్తి కలిగింది. ఎందుకంటే అది మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము. దాన్ని సాత్వికంతో, మంచి మనసుతో అంగీకరించండి. వాళ్ళ కొన్ని ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు మన శరీరాన్ని ఆర్టిఫిషియల్గా ఆ యొక్క అవయవాలను అమరుస్తున్నప్పుడు ప్లాస్టిక్ యాంజియోగ్రామ్ చేస్తున్నారు. అలాంటివి పెట్టినప్పుడు వాల్వ్స్ మారుస్తున్నప్పుడు వాటిని ఏం చేస్తున్నారు, మన బోన్స్ తోటి లేక మన యొక్క నరాలతోటి, మన పార్ట్స్ తోటి మర్జ్ చేసేస్తున్నారు. అప్పుడేమవుతుంది, అది ఆ పాడైపోయిన వాల్వ్ రీప్లేస్ చేసినప్పుడు అది చక్కగా పనిచేస్తుంది. మన జీవితాల్లో కూడా మనం కొన్ని విషయాల్లో పాడైపోయాం. మన అలవాటు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, మనకి ఆ యొక్క స్వభావం మనలో ఉండిపోయింది. వాక్యం ఏం చేస్తుందంటే ఆ యొక్క లోటుపాట్లను తీర్చి మనల్ని నూతన పరుస్తుంది. కాబట్టి అది శక్తి కలిగింది. కాబట్టి మన ఆత్మలకు రక్షణ దొరుకుతుంది, మన స్వభావంలో మార్పు కలుగుతుంది. కాబట్టి వినువారు మాత్రమే ఉండక విన్నదాని ప్రకారంగా నడుచుకోవాలి. 26వ వచనం కూడా 25వ వచనం కూడా చదువుతుంది కూడా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన వినయములో తేరిచూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియ చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. విని మరిచిపోయేవాడిగా కాక విని క్రియ చేసేవాడిగా ఉంటే మనం ధన్యులమవుతాం. ఏ రోజుకు ఆ రోజు, ఈరోజు దేవుడు మాట్లాడిన మాటను ఈరోజు నీవు దాన్ని అనుసరించు, దాన్ని క్రియల్లో చూపించు. 1-2 సార్లు నువ్వు విఫలమైన ఆగొద్దు. ఆ వాక్యానుసారంగా బ్రతకాలని ఆశించు, దేవునికి ప్రార్థించు, ఆయన నిన్ను బలపరుస్తాడు. అప్పుడు క్రీస్తు యేసు యొక్క మనసును మనం కలిగి ఉంటాం, ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. శక్తిగల దేవుని వాక్యం మన హృదయంలో పడిందంటే అది క్రియ జరిగిస్తుంది అన్నమాట. నువ్వేదో మూలిగి చేయాల్సింది కాదు, నీ స్వభావంలో మార్పు వచ్చేస్తుంది. కాబట్టి వాక్యానుసారంగా బతకటం నీ జీవితంలో ఒక భాగమైపోతుంది. ఇట్ విల్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. ఇక నుంచి విన్న ప్రతి వాక్యాన్ని మనసులో భద్రపరుచుకోండి. ఆ వాక్యానుసారంగా అక్షరాల జీవించడానికి, మీ జీవితంలో క్రియల్లో చూపించడానికి దేవుని కృప కొరకు వేడుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎంతో కాలంగా నీ మాటలు వింటున్నాం, ఎన్నోసార్లు నీ ప్రసంగాలు వింటున్నామని సరిపెట్టుకోక, వాక్యం మమ్మల్ని బలపరిచింది అని ఒకే మాటతో ముగించుకోక, ఏం విన్నాము అని పరిశీలించుకొని, ఎలా బ్రతుకుతున్నాము అని పరిశీలించుకొని, నీ వాక్యాన్ని హృదయానికి అనునయించుకొని జీవితాన్ని మార్చుకోవడానికి, పద్ధతులు మార్చుకోవడానికి, అలవాటులు మార్చుకోవడానికి, మా మనసును మార్చగలిగిన శక్తి గల నీ వాక్యాన్ని మా హృదయంలో అంగీకరించడానికి
వినువారు మాత్రంగా ఉండక విన్నదాని ప్రకారంగా ప్రవర్తించేవారిగా, జీవించేవారిగా, ఈ లోకానికి వాకింగ్ బైబిల్స్గా బైబిల్ను బతికి చూపించే క్రైస్తవులు ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు పనికి జవాబిస్తారు. ప్రతి వాక్యాన్ని రాసుకోండి, హృదయంలో భద్రపరుచుకోండి, మళ్ళీ మళ్ళీ ధ్యానించండి. ఇప్పుడు రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. యూట్యూబ్లో దే ఆర్ అవైలబుల్. ఒకసారి మీరు మిస్ అయినా, ఒకసారి మర్చిపోయినా, మళ్ళీ ఒక్కసారి వింటే ఆ వాక్యముతో నీకు కావలసిన మాటలు అందులో ఉంటాయి. నీ హృదయం చక్కబెట్టుకోవడానికి అది ఎంతగానో దోహదం చేస్తాయి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతకు దేవుని మహాకృప మీతో గాక. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని, మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.